50 జల్లోన ఊహాలు కొడితే 50 జల్లోన పడుకాలలో వస్తాయి 60 జల్లోన ఫోటోలు కొడితే 70 జల్లోన ప్రేమాలు కొడతాయి 18 జల్లోన మాటలు కలిపి 19 జల్లోన లవ్ గేమ్ 20 plus and now fuck 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 సింధూరా సింధూరా గోడె వైసే కంజీరా లవ్లో నా పట్ట మిస్ మీరా మంజీరా మంజీరా ముట్టుకుంటే సెన్సారా ముద్దు అంటే అంత కంగారా Monday morning I saw you Tuesday morning I met you Wednesday morning wait చేసా ఓయారా Thursday morning smile ఇచ్చా Friday morning దానికొచ్చా Sunday morning first love లగరించారా Listen up, let's reachinaక ఎంతో tension నా హాతలోని బాధ చేయాను mention అదేల బాధలు ఇంటి ముందు వాకింగ్ చేస్తా ఎవరైనా మాల్చా లవ్లో నా పడ్డవాడి స్టైల్ వేరులే లైఫ్ వేరులే కళ్ళు మూసి లవ్ చేస్తే అదింటి మర్చిపోని సంథింగ్ స్పెషల్ సింధూరా సింధూరా ప్రేమ కోసం వచ్చేసా ప్రేమ దేశంలో అడుగెట్టేసా మంజీరా మంజీరా నన్ను నేనే మరిచేసా లవ్ కోసం బువ్వని వదిలేసా ఎవరమంటే ఓ బాసు వాకింగ్ చేస్తే ఓ మిస్సు నప్పించేనా ప్రేమకి చెందిస్తూ ఫారెన్ స్టైల్లో కిస్సెట్టి బాంబే స్టైల్లో పులిపించి ఆంధ్ర స్టైల్లో టాలెంట్ని చూపిస్తా మూడు పాడు చెక్కు మ్యారేజ్ అంటూ నువ్వు నా స్పీడ్ బ్రేక్ చెక్కు కశ్మీర్ లాగా మూడు చుక్కపోకు కిస్మిలవ అంటని మొహమ్మద్ తిప్పుకోకు ఒకసారి పెళ్లి అయితే ఇంకేమున్నది టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఇక రోజు ఉంటది లిసన్ టు మీ మా డార్లింగ్ గివ్ అయితే ఓ బెస్ట్ యు ప్రేమంటేనే ఎవరెస్ట్ యు పెళ్ళైనాక పాడేద్దాం డ్యూయెట్ అయితే ఓకే ఓ మిస్ యు నువ్వంటేనే ఇంట్రెస్ట్ నా లైఫ్ అంతా పెట్టేస్తా Don't stop, you gotta get on, you gotta get it on till the beat don't stop. I said don't stop, you gotta get on, you gotta get it on with the beat don't stop. I said don't stop, you gotta get on, you gotta get it on till the beat don't stop. I said don't stop, you gotta get on, you gotta get it on till the beat hits the beat. ప్రేమ అంటే ప్రేమేరా ప్రేమ కోసం ప్రాణాలిస్తారా మంజీరా మంజీరా ముద్దు అంటే మోజేరా ముద్దు అంటే మోక్షం వెనుకోరా హాయ్ రా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంకుల్ ఇక్కడి నుంచి మీరు వెళ్ళేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు ఎవడైనా ఇక్కడికి వస్తే ఫుట్బాలే వెల్కమ్ టు పూరి పరిచయాల తర్వాత ముందు ఏర్పాట్లు చూడరా మీరు వెళ్ళండి అంకుల్ భువనేశ్వర్లో 40 లాడ్జుల కంటే ఎక్కువ లేవు వాటి మీద కన్నేసి ఉంచండి కొత్తగా తెలుగువాడు ఎవడైనా దిగితే నాకు ఫోన్ చేయండి నమస్తే నమస్తే రండి రండి ఐఎమ్ జీకే అసలు పేరు గుడ్డి కృష్ణమూర్తి గుడ్డి కాదు గడ్డి యూత్ఫుల్ గా ఉంటుంది జీకే అని మార్చుకున్నాను ఇది మన ఫామ్ హౌస్ హాయిగా రెస్ట్ తీసుకోండి మా ఆవిడ మా అమ్మాయి కూర్చోండి వాళ్ళని లోపల తీసుకెళ్ళండి రండి కూర్చోండి లక్ష్మి వంట రెడీయా మంట రెడీ మీరు వచ్చి తన్నండి తన్నండి మీరేం కంగారు పడకండి వంటలు రెడీ మీరు తినొచ్చు అని అర్థం ఒరిస్సా అమ్మాయి ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది మనం కొంచెం అడ్జస్ట్ కావాలి నేను పూర్తిగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను మొగుడు తంతాడు రా లాభం లేదు మీ బావమరిది చిన్న మెదడు చిట్లింది డాక్టర్ గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్, ఎవరికైనా మెదడు చిట్లిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా వీడికి చిప్పు దబ్బిందని. అంటే ఆ వెంకటాద్రి ఫ్యామిలీ
ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. పద వెళ్దాం. వీడికి నిజంగానే చిప్పు దుబ్బింది. బావా ఒరేయ్, ఇదేంట్రా ఏదో అల్లంలోనో దొమ్మిల్లోనో దెబ్బలు తిన్నట్టు ఈ దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటిడు మాట్లాడితే వేసేస్తాను. అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే ఓ కొంపది సింహరాజ్ ఎఫెక్టా? ఒరే మిమ్మల్ని కొట్టినోడు రాసేవడో తెలుసుకున్నారా? అవును, ఫైటింగ్ మధ్యలో ఆపేసి రాసులు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా కాలేజీకి నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాజ్ ఎఫెక్టే. మీరే కంగారు పడకండి, 6 నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. 6 నెలలేందయ్యా? కనీసం ఒక్కొక్కడిని 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్. 100 మంది కాదమ్మా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. అన్నా అన్నా, ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ ఓ బుల్లోడు కొట్టిన దెబ్బలకి వీడికి చిప్పు దొబ్బింది. ఇది కాలు దబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంచక్క కులు మనాలిలో సెటిల్ అయిపోదాం అన్నా, చల్లగా ఉంటది. నోరు మీద నువ్వు సామ్రాట్ అశోక్, వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం. అన్నా అన్నా, వాడు సింహరాజోడేమోనని డౌట్ అన్నా. వాడు కొడుతుంటే ఒళ్ళంతా కరెంటు పాకినట్టుంటుందన్నా. అక్క నిన్ను విడోగా చూడలేను, బావకు చెప్పు. పశుపతి, ఎంతమందినైనా తీసుకో, వాడు తలకాయ తీసుకొచ్చి నాకు అప్పగించు. లక్ష్మి నువ్వు కూడా హ్యాండ్ వేయచ్చుగా? నాకీ పేక రాదు. పోనీ నేను హ్యాండ్ వేసుకొచ్చా? ఇగో మాది పెద్ద పరుపు గల కుటుంబం. అయితే మరీ మంచిది, మనసు కూడా అక్కర్లేదు. పెడార్థాలు నీకు మాది పెద్ద పరుగుల కుటుంబం అని దీని ఉద్దేశం. ఏవ్, మీ అమ్మగారితో చెప్పి వీళ్ళ కోసం ఒరిస్సా ఫేమస్ ఫిష్ కర్రీ లేదు, అది వండమని చెప్పు. ఎందుకు? నేను వంగుతా. ఓసి నీ భాష మండిపోను, వంగుతా గాదే వండుతా. అమ్మాయిని సంధ్య వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్, మా అమ్మండి. పగ ప్రతీకారం అంటూ ఎక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడోనని ఇన్నాళ్ళు వాడికి గతాన్ని చెప్పలేదు. వాళ్ళ నాన్న బతికుంటే ఏం చేసేవాడో మిమ్మల్ని కాపాడి వీడు అదే చేశాడు. ఇంకెంత 9 రోజులు ఎదురు చూడండి, అప్పటికీ సమస్య అలాగే ఉంటే నా కొడుకున్నాడు, వాడే చూసుకుంటాడు. కానీ అంతవరకు వాడికి ఈ విషయం తెలియడం నాకిష్టం లేదు. తీసుకోండి. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. దేనికిరా? ఇంత మంచి టీ ఇచ్చే అమ్మాయి దొరికినందుకు. ముందు తాగరా, తర్వాత కాకపడదు గానీ. రై, గుర్రానికి కదరా చెక్కు పెట్టేది, హైవాన్ రాజుకి. అందుకే ప్యాకెడదాం చెప్పాను. హలో, ఏంటమ్మా ఫోన్లే తప్ప బయట మాట్లాడవా? అరే, నీ వెనక ఒకటి పిచ్చోడ్లా తిరుగుతున్నాడు, కష్టపడి ఫైట్లు చేశాడు, నీ కోసం ఏమైనా చేస్తా అంటున్నాడు. కాస్తైనా ప్రేమ కలగట్లేదా? ఏంటి, ప్రేమ పుట్టట్లేదా? సరే, అంత కాకపోయినా ఇంతైనా పుట్టట్లేదా? ఇంత పుట్టింది. ఇంత? ఇన్ని ఫైట్లు చేస్తే ఇంతే పుట్టిందా? మరి ఇంత ప్రేమ పుట్టాలంటే ఇంకెన్ని ఫైట్లు చేయాలి? ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పు, ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పమ్మా, చెప్పు. ఆ? మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా, నాకంతా చెప్పాడు. వారం రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయి కదా, మంచి లగ్నం చూసి మీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? వాడికి ఇంకా చిన్నతనం పోలేదమ్మా, ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతుంటాడు. వీడికి అసలు బాధ్యతలే తెలియట్లేదు. నేను చెప్తే వినడు. నువ్వే వాడి దారిలో పెట్టాలి. అది బెల్ అంటే బావి, గోల్ అంటే లక్ష్యం. ఓకే, ఐ గాట్ ఇట్. బట్ లైఫ్ లో ఏ ఊహించేసుకోవడం